మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేది ఒక ఒక అంశం అన్నట్టు. దీన్ని ఎట్లా చెప్తారు యాజ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్గా మీరు? యాక్చువల్గా ఇప్పుడు నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఎప్పుడో 1980s మూవీస్ అది, బట్ 2026లో కూడా ఇట్ ఈస్ యాప్ట్. క్లిష్ట పరిస్థితి ఉంది మీరు చెప్పినట్టుగా. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ నాకు సేఫ్ హెవెన్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే నాది ఒకటే స్ట్రైట్ ఆన్సర్. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క నేచర్ సెక్లికాలిటీగా ఉంటుంది. అప్ అండ్ డౌన్, పడడం లేవడం, పెరగడం తగ్గడం దాని యొక్క నేచర్. అయితే మనమేం చేయాలి అంటే మీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా మీ గోల్కి అసైన్ చేసుకోండి, మీ నీడ్కి అసైన్ చేసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కొని నా పిల్లల కోసము, లేదా మా పిల్లల పెళ్ళిళ్ళ కోసము, లేదా మా అబ్బాయికి నేను ఒక లెగసీ క్రియేట్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని ల్యాండ్ కొనుక్కోండి, దాని ధర పెరుగుదల చూడకండి, మర్చిపోండి.